నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషిక. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి అనే ఒక నినాదంతో చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఈయన నినాదం ఒకరి దానం ముగ్గురి ప్రాణం అనే నినాదంతో చాలా మందికి ఎంతో మందికి డోనర్ గా తన బ్లడ్ ఇచ్చారు. 142 సార్లు ఇచ్చిన ఆ ఘనత ఇతనిదేనే చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీ అందరి వాడు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. రైట్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. 142 సార్లు మీరు బ్లడ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. పైగా ఏఎంఎస్ఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ సంథింగ్ అయితే మాకైతే తెలియదు. మీ అందరి వాడు అనే పేరుతో ముందుకు వచ్చింది. 142 సార్లు బ్లడ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? కారణాలు అంటే నేను ఫస్ట్ టైం డొనేట్ చేసింది 2005 డిగ్రీలో ఉన్నప్పుడు క్యాంప్ పెడితే చేశాను. నోబెల్ డిగ్రీలో దిష్నార్లో. 2007లో ఇక్కడ మా అన్నకి యాక్సిడెంట్ అయితే సోమాజిగూడ యశోదలో ఇచ్చాను. 2009 నుంచి మగధీర ఆడియో చిరంజీవి గారు ఇట్లా 10 సార్లు ఇస్తే అవార్డ్ ఫంక్షన్ లో పిలుస్తున్నారనే ఉద్దేశంతో నేను 10 టైమ్స్ ఇస్తే నేను వస్తానులే, మా ఏరియా నుంచి ఫస్ట్ టైంలో రావచ్చు అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఆ విధంగా అదే కంటిన్యూ అవుతూ జనాల్లోకి వెళ్ళాక ఆ ఇబ్బందులను చూసి, హాస్పిటల్లో చూసిన పరిస్థితులను చూసి అలాగే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఆ విధంగా 72 సార్లు ఇచ్చాక చిరంజీవి గారు కలిశారు. తర్వాత ఒక 3-4 టైమ్స్ కలిసాను ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు మీరు సినీ ఇండస్ట్రీని లవ్ చేస్తున్నారా లేకపోతే పీపుల్ ని లవ్ చేస్తున్నారా? నేను పీపుల్ ని లవ్ చేస్తాను 100%. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మెగాస్టార్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ బ్లడ్ విషయంలో. నేను చేయిపోయినా టాట్ వేసుకుని బ్లడ్ గార్డ్ అని రాసుకున్నాను. అంటే ఆ విధంగానే తప్ప సినీ ఇండస్ట్రీ అంటే మంచి సినిమాలను ఎప్పుడు సపోర్ట్ చేయాలి కాబట్టి సమాజానికి వాళ్ళకి ఇటంగా లవ్ చేస్తాను. అందులో ఇటంగా మన మనుషులే కాబట్టి అందులో ఎంతమంది కార్మికులు ఉంటారు. ప్రతి సినిమా ఇండస్ట్రీగా చాలా మంది కార్మికులు, ప్రతి ఒక్కరిని ఆదరించాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి. లేదు, తీసుకోలేదు. అది అంతట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, పొలిటికల్ వెళ్ళాడు, కలిసే అవకాశం రాలేదు. 12 years పట్టింది అలా కలవడానికి. కోట్లలో ఉన్నారు ఆయన అభిమానులు, అందులో నేను ఒక్కడిని. కాకపోతే అవకాశం రావాలి. అది ఎవరిని కలవాలంటే ఇప్పుడు ప్రతి ఒక మంచి ఇమేజ్ ఉన్న పర్సన్ కలవాలంటే ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో 2% జనం కలవలేరు లైఫ్ లో. ఎందుకంటే అవకాశం ఎవరికి వస్తుందో తెలియదు కదా. ఇప్పుడు 4 కోట్లు తెలంగాణ 2 రాష్ట్రాలు చూసినా 10 కోట్ల పీపుల్ వేసుకునే ఐటంగా 10 కోట్ల కలిసేది మాట 1 కోటి మంది ఇటం కలవరు కదా. ఆయన లక్షల్లోనే ఉంటారు కాబట్టి. ఏ అంటే నా ఇనిషియల్, ఎం అంటే మహేందర్, ఎస్ అంటే నాకు సజ్జనార్ సార్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఎస్, రెడ్డి అంతే. మహేందర్ సజ్జనార్ అంటే అది అర్థం. ఏఎంఎస్ సార్ అంటే సజ్జనార్ సార్ ని మీరు బాగా అభిమానిస్తారు. ఎస్, ఎందుకంటే ఆ సార్ నాకు 2008 నేను డిగ్రీ చేసేప్పటి నుంచి నాకు వరంగల్ కమిషనర్ ఐఎస్పీ ఉన్నాడు. అప్పుడు యాసిడ్ దాడిలో జరిగిన సంఘటన కావచ్చు, ఆ సిచ్యువేషన్ నుంచి నేను బాగా అట్రాక్ట్ అయినా. అప్పటి నుంచి కంటిన్యూగా ఆయన ఫాలో అవుతూ కరోనా కోవిడ్ రావడం, కోవిడ్ టైంలో ఆయనతో పాటు కలిసి కరోనా ప్లాస్మా అని మీకు ఐడియా ఉండొచ్చు, సంజీవి లాగా పనిచేస్తుంది. కరోనా వచ్చి యాంటీబాడీస్ ఉన్న వాళ్ళని తీసుకొని అట్లా కాల్ చేసి నేను అందులో ఆయన దగ్గర 200 మంది వాలంటీర్స్లో నేను ఒకరిని. అట్లా ఆయన త్రూ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కరోనాలో ఆయనతో పాటు కలిసి ఉన్నాను. 6 సంవత్సరాలుగా ఆయనతో కట్టడం. సార్ ఏ కార్యక్రమాలు చేయాలంటే ఫుల్ సపోర్ట్ చేస్తాడు. మంచి కార్యక్రమాలకు ఎవరికైనా సరే, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, సోషల్ వాలంటీర్, ప్రజలకు కావాల్సిన సహాయం ప్రతిరోజు ఏ పోస్ట్ చూసినా మీరు సోషల్ మీడియా ఫాలో అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. సజ్జనార్ గారు ఏం చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ సంబంధం లేని వరకు ఎన్నో ప్రజలకు అందిస్తాడు కాబట్టి ఆ విధంగా ఇన్స్పిరేషన్. కాబట్టి ఆ సార్ టాటూ వేయడం వేసుకోవడం జరిగింది ఇన్స్పిరేషన్ గా సార్. ప్రజలు ఆల్మోస్ట్ 142 సార్లు మీరు బ్లడ్ డొనేట్ చేశారు. ప్రజల నుంచి ఎట్లా రెస్పాన్స్? అంటే మీరు ఇచ్చిన వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? నేను ఇచ్చిన వాళ్ళందరూ నన్ను దైవంగా భావిస్తారు. 100%. ఎందుకంటే చాలా మంది ఉంటారు ఉన్నారు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. ఎప్పుడైతే మనం ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, హాస్పిటల్కి వస్తారు పాపం, వాళ్ళకి ఏం తెలియదు. అంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళు, అవగాహన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 4 కోట్ల మందిలో నాకు తెలిసి 40 లక్షల మందికి నాకు అవగాహన లేదు రక్తం అంటే. అది ఇవ్వడం వల్ల ఏంటి, ఇవ్వకుండా ప్రయోజనాలు నష్టాలు అనేది తెలియదు. కాబట్టి నాకు తెలిసిన వరకు నేను ఇప్పుడు 142 సార్లు ఇచ్చిన గిట్టంగా నేను 142 సార్లు ఇవ్వడం కాకుండా ఒక 492 క్యాంపులు చేయడం జరిగింది ఇప్పుడు నా 17 సంవత్సరాలు నా లైఫ్ లో. కాబట్టి ఆ విధంగా అవేర్నెస్ ఉన్న ప్రతి ఒక్కరు బ్లడ్ ఎప్పుడైతే మనకు అక్కడ కొనవూపిరితున్న స్టేజ్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే రక్తదానం చేసినప్పుడు ఆ విలువ తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి. కాబట్టి కాకపోతే ఏంటంటే ఆ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిన విలువ తెలుస్తుంది, కానీ తను అలాగే కంటిన్యూ చేయలేకపోతారు. మనం పోతున్నాం, ఇచ్చినాడు, ఇచ్చిన దేవుడు వచ్చిన్నాడు మంచి మాటలు చెప్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ దాన్ని మర్చిపోతున్నారు, ఆ విలువను మర్చిపోతున్నారు. అంటే వాళ్ళ గిడం కంటిన్యూ చేసి మన ఇంటికి వచ్చి మనకి ఇచ్చారు, మన గిడం ఇద్దాం, మన పిల్లలను తయారు చేద్దాం అనే బాధ్యత ప్రతి ఒక్కరికి రావాలి. ఒకరి దానం ముగ్గురి ప్రాణం అనే నినాదంతో ముందుకు వచ్చింది. ఇప్పటికి ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు? అంటే మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మన ఉన్న పాపులేషన్ 4 కోట్లలో మనకు అవసరం ఒక 78 lakhs యూసేజ్ మనకి ఇయర్లీ తెలంగాణ మొత్తంలో. కానీ ప్రస్తుతం మనం ఒక 1 lakh షార్టేజ్ లో ఉన్నాం. 90,000 యూనిట్స్ చేంజ్ షార్టేజ్ ఉంది. ఎందుకంటే బాధ్యత ఉన్న వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు మేము చేసిన క్యాంపులు మనకు మీలాంటి వాళ్ళు పరిచయం ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇచ్చిన వాళ్ళు 40,000, 50,000, 100,000 పోతున్నారు. కానీ
కొత్తగా అసలు ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఇవ్వని వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ అని ఇవ్వాలి అనే బాధ్యత కోసం మనం పోరాడడం జరుగుతుంది. కాకపోతే దీనికి పొలిటికల్ గా మినిస్టర్లు కావచ్చు, గ్రామ సర్పంచ్ నుంచి లెక్క పెట్టుకుంటే ఎంపీటీసీ, ఎమ్మెల్యేసీ, ఎంపీ అందరూ ఈ విధంగా బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి అనేది బాధ్యత నిర్వర్తించినప్పుడు ఇలాంటివన్నీ మనం లేకుండా చేయగలుగుతాం. రైట్ సార్. ఒక క్యాంప్ కండక్ట్ చేయాలంటే టెంట్ వేయాలి, తర్వాత డాక్టర్స్ సంథింగ్ ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది. అవును, ఇప్పటికి మీరు చాలా క్యాంపులు కండక్ట్ చేసినారు. ఎస్. వీటన్నిటికి డబ్బులు ఎక్కడ? అంటే నేను చేసిన నా పర్సనల్ గా ఒక 100 క్యాంప్స్ చేస్తాను, నేను ఎక్కువ చేయలేదు. 100 క్యాంప్స్ 100% నేను నా వ్యక్తిగతంగా నా లైఫ్ లో నాకు పెళ్లి కాలేదు కాబట్టి నేను సమాజం, మా అమ్మ నాన్న వాళ్ళ లైఫ్ వాళ్ళు హాయిగా ఉన్నారు, పర్లేదు. కాబట్టి నాకు వచ్చిన 100% నేను ఇప్పటివరకు ఒక 10 to 15 lakhs ఖర్చు పెట్టుకున్నాను ఈ సర్వీస్ లో. దేనికి అసలు వచ్చిన లాభం ఏముంది? లాభం ఏం లేదు, కానీ పిచ్చి అంతే. సమాజానికి ఏదో చెయ్యాలి, ఏదో ఒక అవేర్నెస్ చేయాలి. గుర్తించకున్నా పర్లేదు, గుర్తించక ఎవరికొరు మార్పు వస్తే చాలా. నాకు ఆలోచన నాలాంటి వాళ్ళు సమాజానికి రావాలా రేపు పొద్దున ఆలోచించాను. మీరు అందరు కరెక్టే అనుకున్నారు. ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నా, రేపు నాడు పక్కకు పోయిన తర్వాత మీ గురించే నేను చెడుగా మాట్లాడు. అలాంటప్పుడు సమాజాన్ని మీరే మార్చినట్టు కాకపోవచ్చు, కానీ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది కదా, నేను మంచి చేస్తున్నాను. అవతల వారు వింటారా వినరా నాకు అనవసరం. నా వరకు ఇప్పుడు నాకు అవసరం రక్తం వచ్చింది అన్నప్పుడు నేను ఆ పేషెంట్కి రక్తం వచ్చేది నా బాధ్యత. వాళ్ళు నన్ను గుర్తించాలి, అవార్డు లేదని నాకు అనవసరం. ఒక ప్రాణాన్ని కాపాడుతున్న సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఉంటుంది అంతే. మనం ఏం సంపాదించాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి మనం బతుకున్నప్పుడు, ఈ రోజు మనం నైట్ వరకు బతుకున్నామంటే ఈ రోజు మనం చేసిన కార్యక్రమాలకు సంతృప్తి ఇవ్వాలి, అంతేగాని మనం ఏదో వాళ్ళు గుర్తిస్తారనో అవార్డుల కోసం అనుకుంటే మనం ఎక్కడికో ఉంటుంది. మనకు అలాంటి రికార్డుల అవార్డులు అవసరం లేదు. నేను ఇప్పటికీ చాలా మందికి అవార్డులు అన్న ఇటగా నేను యాక్సెప్ట్ చేయను. అన్నానికి దండం పెడతా, నాకు అవార్డులు వద్దు, వేరే వాళ్ళకి చేస్తా, వేరే వాళ్ళకి చేయండి, కొత్త వాళ్ళకి చేయండి, నాకు వద్దు. నేను అవార్డు కోసం పని చేయట్లేదు, నాకు ఇష్టం లేదు. ఆ విధంగా నేను ఎక్కడంగా నేను ఇది స్వార్థంతో నేను పని చేయట్లేదు, నిస్వార్థంగా నాకు ఏమీ అవసరం లేదు. దేశమంతా నా కుటుంబం అన్న సందర్భంలో నాకు ఎవరు నన్ను అడిగినా నా వల్ల ఆయన హెల్ప్ చేయాలి, ఆ ఒక్కటే కానీ తప్ప ఇంకా వేరే ఇష్టం ఎలాంటి ఇష్టం లేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి అని ఓకే. ఇందాక మరి ఈ ఇన్ని సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తుంది ఈ క్యాంప్ లో పరంగా, మీ పరంగా కానీ మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీసుకోలేకపోయినారు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీరే ఒకసారి వెరిఫై చేయండి. ఇప్పుడు ఇందులో చెప్పే ఆన్సర్లు, ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి చాలా మా ఎమ్మెల్యే ఉంటే మా ఎమ్మెల్యే నాకు రెస్పాండ్ అవ్వడు, ఫోన్ చేసిన గిట్టంగా. అంటే మంచి కార్యక్రమానికి మేము ముందుకు వస్తామని సంకల్పం గుద్దుకుంటూ ప్రతి సభలో వెల్లడిస్తారు, చెప్తారు. మరి మీలాంటి వాళ్ళని గుర్తించి కూడా మీకు ఒక అవకాశం అనేది ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఇక్కడ వ్యవస్థ తప్ప, రాజకీయ నాయకుడి తప్ప? ప్రజల ఆలోచన తప్పు ఉంది. ఎన్నుకునే నాయకునే కరెక్ట్, సరైన నాయకుని ఎన్నుకోవట్లేదు. ఆ ఎన్నుకున్న నాయకుడు ఎన్నికలప్పుడు ఏం చెప్తాడు మనకు? మంచి చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అంటాడు. ఇప్పుడు మా ఏరియా ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాడు. మా చెవేళ్ళ కాన్స్టిట్యున్సీలో కాళీయాదయ్య గారు 3 సార్లు గెలిచారు. 3 సార్లు గెలిచి మా ఊరిని దత్త తీసుకున్నాడు ఆయన. విషయం ఏంటంటే అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ దత్తత అనేది బాగా జోరు జరిగింది. మా ఊరి దత్త తీసుకోండి. మా ఊరికి వచ్చి ఇప్పుడు వెరిఫై చేసుకోండి, మా ఊరికి రోడ్ ఉందా చక్కగా. ముందు రోడ్, ఊరికి రావాలంటే రోడ్ అవసరం కదా మెయిన్. మా ఊరికి ఎమ్మెల్యే గారిని రమ్మను, రోడ్ ఎంత బాగుందో ఆయనకి తెలుస్తుంది. మీరు ఒక రోజు న్యూస్ ఛానల్ వాళ్ళే వడ్డీ ఆయన ఎందుకొని మీరు 3 టర్ములు గెలిచారంటే 12-13 సంవత్సరాలు నడుస్తుంది దగ్గరగా. మీరు 13 సంవత్సరాలు ఏ గ్రామాలకు ఎన్ని రోడ్లు వేసారు, ఇప్పుడు వేసిన రోడ్లని చక్కగా ఉన్నాయా? మా ఊరికి వస్తే ఇప్పుడు ఎంతసేపట్లో వస్తారో మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రావాల్సిన రోడ్నే సరిగ్గా చేయనప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ చేసినట్టు డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారు. రాజకీయ నాయకులు తప్పు, వాళ్ళు గెలవడం వరకే. మనం ఎప్పుడైతే రాజకీయ నాయకుడు మంచి చేయాలంటే మనం ఓటు అమ్ముకోవద్దు. మెయిన్ గా ప్రజలకు రావాల్సిన బుద్ధి ఏంటంటే ఓటు అమ్ముకోవద్దు. చేస్తున్నాం అధికంగా ఎలక్షన్లప్పుడు 100% చేస్తున్నాం. ఓటు అమ్ముకుంటే మీరు ఓటు అమ్ముకుంటే 5 ఏళ్ళు వానికి బానిస అవ్వాలా. ఒక ఓటు వేసిన తర్వాత వాడు 5 సంవత్సరాలు ఉంటాడు. ఓటు వేసిన మరుక్షణం నుంచి ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు? మీరు ఓన్లీ ఎన్నికల ముందే ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? నేను ప్రతిరోజు ప్రజల్లో ఉంటా కాబట్టి ప్రతినిత్యం నా వల్ల అయినా మెసేజ్ ఇస్తానే ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కువ ఉన్నది సమాజ సేవలో కాబట్టి పొలిటికల్ వాళ్ళని ఇట్లా ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఎక్కడైనా సిచ్యువేషన్ నా చెయ్యి మైక్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాను. సాధ్యమందరూ రోజు స్టేటస్లు పెట్టడం కావచ్చు, ప్రజల గ్రూప్లలో చెప్పడం కావచ్చు. మనం ప్రతి విధానం మన లోపల మార్పు రావాలి. వ్యవస్థలో మారాలంటే ప్రజలు మారాలి. ముందు ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనం ఎవరిని చూడండి, ఒక్కసారి మన బ్యాక్గ్రౌండ్ చూడండి. ఆ ఎమ్మెల్యే 5 మంది 5 పార్టీలు నిలబడ్డప్పుడు 5 పార్టీలు ఎవరు బెస్ట్? ఆ బెస్ట్ లో నుంచి వీడు చదువుకున్నాడు, వీని బ్యాక్గ్రౌండ్ ఉంది, వీడు రాజకీయ రౌడియా, వీని క్యారెక్టర్ ఏంది అది తెలుసుకొని ఓటేయండి. ఏ పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఓటు చూసి గెలిపియాలి తప్ప పార్టీని చూసి గెలిపేయకండి. వ్యక్తికి ఓటేయండి, ఓటును పార్టీకి వేయకండి అని నేను ప్రతి ఒక్కరికి అలాగే చెప్తుంటాను. నేను ఇప్పటివరకు ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పార్టీకి ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ప్రజలు ముందు వాడు మనిషి వేస్తుంటాడు, ఆ మనిషిని చూస్తే వాడు రేపు పొద్దున ఏ పార్టీకైనా ఇండిపెండెంట్ గెలిచినా సరే గెలిపియండి. రేపు పొద్దున ఎవడైతే సీఎం అవుతారో ఆ పార్టీలకే జంప్ కనిస్తా, అది వేరే ఇష్టం. ఇప్పుడు వీళ్ళైనా రాజకీయ చక్కగా ఉన్నాయా? ఇవాళ గెలిచి రేపు ఆర్టీసీ బస్ ఎక్కి దిగినట్టు మారుతున్నారు. ఇప్పుడు మరి అమీర్పేటలో ఎక్కుతున్నారు, పంజాగుట్లో దిగుతున్నారు. అంటే ఈ రోజు ఎక్కుతున్నారు, రేపు అంటే ఎంత రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అంటే
ఇక మనం అనొద్దు, కానీ అంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తారు కాబట్టి సిగ్గుండాలి వాళ్ళకి, నాయకులకు. గెలిచినప్పుడు నేను ప్రజలు ఏమని గెలిపించిన 5 ఏళ్ళు మీకు మంచిగా చేస్తాను గెలిచినప్పుడు ఆ ఉన్న పార్టీల నుండి ప్రశ్నించాలి. కానీ పార్టీలు మారి మీ డెవలప్మెంట్ కోసం అన్నా మరి సరే, అట్లా పార్టీలు మారి 3 సార్లు గెలిచిన మా ఎమ్మెల్యే ప్రతిసారి అధికారంలో ఉన్న పార్టీలే ఉన్నాడు, మరి ఏం డెవలప్మెంట్ చేశాడు? వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప ప్రజలు ఏ విధంగా డెవలప్ చేయలేదు. అంటే ఈ విషయం ఇప్పుడు ఆల్మోస్ట్ నియోజకవర్గ అభివృద్ధి కోసము మీరు పాటుపడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే దగ్గరికి ఎప్పుడైనా తీసుకెళ్లిన సందర్భం ఉందా? కలిసిన ఎలిమెంట్స్ గల ఫోన్ చేస్తా, మరి ఏమన్నా? మాట్లాడతా. ఎప్పుడైనా ఏదైనా ఫోన్ చేసి ఏం చేసిరన్నా మీరు 3 సార్లు గెలిచి ఏమైనా చేసిరా అంటే ఏం మాట్లాడు, ఏదో మాట్లాడి నేను కొంచెం బిజీగా ఉన్నా, మహేందర్ మళ్ళీ చేస్తా, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. అంతే. వీలే కాదు, ఏ ఎమ్మెల్యే అంతే చెప్పడం. మస్తు మంది ఎమ్మెల్యేలు మస్తు రకాలుగా చెప్తారు. నువ్వు ఇప్పుడు ఏదైనా అవసరం ఉందని ఎమ్మెల్యే దగ్గర పోండి, లెటర్ ఇస్తా అంటే ఆ లెటర్ పనిచేయదు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎట్లున్నారంటే వాళ్ళు చదువుకున్నారా ఏ జ్ఞానంతో వస్తారో, ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే గవర్నమెంట్ హాస్పిటల్ రికమెండేషన్ ఇస్తే పనిచేస్తుందా? గవర్నమెంట్ హాస్పిటల్కి ఈయన రికమెండేషన్ ఏంటి? వాళ్ళే పోయి చేయని అవుతారు కదా. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అదే ఏమన్నాను లాస్ట్ టైం కల్లకుర్తి ఎమ్మెల్యే నేను ఫోన్ చేసి మాట్లాడినా, అరే మీరు ఒక శాసనసభ అధికారం ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రికమెండేషన్ పనిచేస్తానా, మీరు ఇస్తే లెటర్ అడ్మిట్ చేసుకుంటారు, ఇది ఎక్కడ మాట్లాడు ఆ విధంగా. అంటే ఇప్పుడు చూస్తున్నాం సార్, ఆల్మోస్ట్ తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ 13 సంవత్సరాలు దానికి వస్తుంది. ఈ 13 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం జరిగింది. మొదట్లో ఫస్ట్ లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ సార్ ఉన్నారు, హరీష్ రావు గారు వచ్చారు, ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. హాస్పిటల్స్ మీరు ఆల్మోస్ట్ విజిట్ చేసే ఉంటారు. అవును, రక్తదానం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవును. ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటారు? నేను అంటే లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు వాస్తవానికి. ఇటల ఏంటన్నప్పుడు కరోనా నడిచింది కాబట్టి నెగిటివ్ ఆ టైంలో నేను సర్వీసే తప్ప వాళ్ళని కలవాల్సిన రాలేదు. కానీ హరీష్ రావు గారి దగ్గరికి మాత్రం చాలా సార్లు వెళ్ళాను. ఆ అన్న గారికి రెగ్యులర్ గా మెసేజ్ చేసేవాడిని. అన్న 100% అన్న ఇట్లా గరీబోళ్ళు హెల్ప్ చేయలే వాళ్ళు. ఎస్డిపి అంటే ఒక మిషన్ ఉంటుంది, 15 లక్షలు 20 లక్షలు కాస్ట్ అది. ఆ మిషన్ లేక గరీబోళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ అందరూ 15,000 కొనలేకపోతారన్న గరీబోళ్ళు అంటే ఆ అన్న దగ్గరికి 6 సార్లు కలిశాను, మెసేజ్ పెట్టాను. 33 మిషన్లు 33 జిల్లాకి ఇచ్చేసిండు. అదొక మంచి పని చేసిండు, ఆయన సపోర్ట్ చేసిండు. అదే కాకుండా రక్తదానం విషయంలో ఏంటంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి సపోర్ట్ చేయండి ఆయన వరకు ఆయన బాగానే చెప్పాడు. ఇక ఈ మినిస్టర్ దగ్గరికి పోతే మీరు ఎవరు అన్నట్టు చూసాడు. లాస్ట్ టైం మేము కలవడానికి పోయాం, రక్తం అంటే ఏంది మీరంటే ఏందని చూసాడు. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు అంటే అవగాహన లేదా? అసలు లేదు. డాక్టరే కరెక్టే. డాక్టర్ అన్నప్పుడు ఆయన హాస్పిటల్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కదా. తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం పాతకాలం చూసుకుంటే ఏ హాస్పిటల్ ఉన్నాయి, ఆ హాస్పిటల్ ఇప్పుడు వచ్చిన టీమ్స్ తప్ప ఏమైనా కొత్త హాస్పిటల్ కట్టిరా? పెద్ద హాస్పిటల్ ఇది ఇలా కట్టే బదులు ఇప్పుడు ఆయన 543 మండలాలు ఉన్నాయి తెలంగాణలో. మండలానికి ఒక 1000 పడకల గది కట్ట 1000 పడకల హాస్పిటల్ కడితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ రావాల్సిన కర్మ లేదు కదా. ప్రతి ఒక్కరు గాంధీ ఉస్మానియా గాంధీ ఉస్మానియా ఎంతమంది పడతారు? అందుకే కదా సార్ ప్రాథమిక హాస్పిటల్ అని పెట్టేసి హాస్పిటల్స్ పెట్టారు. ఇప్పుడు ఆ ప్రాథమిక హాస్పిటల్ బస్సు దవాఖాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో ఒకసారి మీరే పోయి ఛానల్లో వెరిఫై చేయండి. ఏ హాస్పిటల్ ఎంత బాగా పనిచేస్తున్నాయో. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక బ్లడ్ బ్యాంక్, కాన్స్టిట్యున్సీలో ఒక 2 బ్లడ్ బ్యాంకులు పెడితే హైదరాబాద్ తీసుకుపోతున్నారు ఊర్లలో ఉన్న వాళ్ళు. ఇది ఎక్కడ పరిస్థితి? ఎంత అభివృద్ధి చెందిన అంటున్నాం కదా. మరి ఇప్పుడు మా చెవెలలో కావాలంటే మేము మా చెవెలందరూ మైదీపట్నమో సికింద్రాబాద్ దిల్సుఖ్నగర్ చిగిరి బ్లడ్ బ్యాంక్ వచ్చి కొనవలసి వస్తుంది. అంటే మరి ఇంకెక్కడ డెవలప్ అయినట్టు? ఇప్పుడు 3 సంవత్సరాలు చాలదా వీళ్ళు డెవలప్మెంట్ చేయాలనుకుంటే? మొన్న దామోదర్ రాజనరసింహ గారే అన్నారు, ఇప్పటివరకు బడ్జెట్ లో ఏ ప్రభుత్వం పెట్టని బడ్జెట్ హైయెస్ట్ బడ్జెట్ పెట్టాం. మరి దేనికి ఖర్చు పెడతాం? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఇప్పుడు వైద్య శాఖకు ఇంత పెట్టినామన్నప్పుడు దేని ఖర్చు పెడుతున్నారు? ఎన్ని బ్లడ్ బ్యాంకులు పెడుతున్నారు? కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో బ్లడ్ బ్యాంక్ 5-6 మంది స్టాఫ్ లేదు. బ్లడ్ బ్యాంకులు మీ తెలంగాణలో ఉన్న 55 బ్లడ్ బ్యాంకులు గవర్నమెంట్ ఉన్నాయి, ఒక 35 స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి. 55 బ్లడ్ బ్యాంక్ లో 5-6 మంది స్టాఫ్ అవసరం ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. వాళ్ళకి కరెక్ట్ ఆ స్టాఫ్ ఉంటేనే కదా క్యాంపు చేయాల్సింది. క్యాంపు చేయాలని అంటే 2 days ముందు చెప్పాలంటారు. అదే ఎన్జిఓ ఉంది, వేరే చారిటీ బ్లడ్ బ్యాంక్ అంటే గంటలో ఫోన్ చేసి వస్తారు బ్లడ్ బ్యాంక్. అంటే మరి ఇంకా ఎక్కడ డెవలప్ అయినట్టు? ఇంత అభివృద్ధి అయిన తెలంగాణ, బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నాం కదా, మరి ఎక్కడ డెవలప్ అయినట్టు? మరి వైద్య విధానమే డెవలప్ అయినట్టు ఇంకెట్లా డెవలప్ అయినట్టు? ఒక మనిషి సగటుగా హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ విద్య, వైద్యం, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అవును. విద్య అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆయన రేవంత్ రెడ్డి సీఎం గారే ఉన్నారు. ఆ విషయం గురించి మళ్ళీ ఒక 2 minutes తర్వాత మాట్లాడదాం. వైద్యం గురించి వస్తే ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి మనిషిని చాలా అంటే చాలా చిరవేగంగా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నా, అటు హాస్పిటల్ గానీ ఇటు విద్య విషయంలో గానీ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ రోజు మీరు దామోదర్ రాజనరసింహ సార్ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమన్వయం? ఉన్నదే మాట్లాడుతున్నా. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు పాత గవర్నమెంట్ కట్టినవి ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేపిస్తారు. సార్ నిన్న థింగ్స్ ఓపెన్ చేసి అదే కదా ఆ పాత గవర్నమెంట్ లో తయారవుతున్నాయి కదా. ఇప్పుడు వరంగల్ కావచ్చు, ఇక్కడ కావచ్చు. వరంగల్ ఇప్పుడు వీళ్ళ వాళ్ళ గవర్నమెంట్ లో కట్టిన వీళ్ళు ఇప్పుడు
మీద కొత్తగా ఏమన్నా రిపేర్లు చేసి ఇప్పుడు వర్క్లు అంతా కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పోయేటప్పుడే ఒక 10 ఫ్లైఓవర్ దాకా వాళ్ళు కట్టిన పోయినాయి వర్క్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏది మారితే అది ఓపెన్ చేయడం కామన్ తప్పబట్టలే, ప్రజాధనమే అంత ప్రజలేదే. కానీ వీళ్ళు కొత్తగా చేసిన ప్రణాళికలు ఏమున్నాయి అంటే ఇప్పుడు 3 years లో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం దేనికి అంటే ఏం చేయలేదని అంటారు. చేయలే అంటే నేను హైడ్రా విషయంలో నేను కొన్ని విషయాలు మెచ్చుకుంటా, హైడ్రా విషయంలో మెచ్చుకుంటా, చెరువులు కాపడం కావచ్చు. కానీ ఆ నష్టపోయిన వారికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులకు అప్పుడు పెట్టిన సంతకాలు ప్రభుత్వ అధికారులు అంతా ఏం చేశారు? మళ్ళీ లంచాలు తీసుకొని పెట్టారా? అప్పుడున్న మినిస్టర్లు ఏం చేశారు? ప్రభుత్వ భూమిని అంతా కబ్జాలు చేసి ప్రజలకు అమ్మితే ఇప్పుడు ఎంతమంది ప్రజలు రోడ్ల మీద పడ్డారు, ఇంట్లో అమ్ముకుని వాళ్ళు కష్టపడి కొనుక్కున్న వాళ్ళు కదా. మరి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పియాలి కదా. న్యాయం సీఎం గా ఇప్పుడు ఆయన కామన్ పీపుల్ గా ఆలోచించి ఆ పొజిషన్లో ఉంటే అది న్యాయం చేయాలి. ఇప్పుడు హైడ్రా చేసిన మంచి పనులు నేను గిట్టగా సపోర్ట్ చేస్తే అందరూ మంచి పనులకు సపోర్ట్ చేస్తాం. చెరువులు కబ్జాలు చేసినాయి ప్రతి విషయంలో ప్రభుత్వం ప్రజలకు చేయాలనుకున్నాడు నిస్వార్థంగా చేయాలి. ఆ ప్రభుత్వంలో చేసిన తప్పుడప్పుడు ఆ ప్రభుత్వంలో మినిస్టర్ ఎవరు, ఆ శాఖ ఏరియా ఎమ్మెల్యే ఎవరు, ఆ ఏరియా అధికారులు ఎవరు, వాళ్ళందరూ ఆస్తులు జప్తు చేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వాలి? రైట్ సార్, మాట్లాడదాం. ఇప్పుడు మీ చేతికి అన్ని పచ్చబొట్లు ఉన్నాయి. ఒకటి చిరంజీవి గారు ఉంది, నెక్స్ట్ అక్కడ సజ్జన గారు ఉంది, నెక్స్ట్ ఇంకా ఉమేష్ చంద్ర వ్యాస్, వైఎస్ఆర్ గారు, పిజేఆర్ గారు, మోడీ, రతన్ టాటా, సోను సూద్, ఇక్కడ అమ్మ నాన్న. ఇంకా దానికి తోడు 142 సార్లు మీరు బ్లడ్ షో అనిపిస్తలేదా సార్? షో ఎందుకు? మనం ఉన్న దాంట్లో ఉన్నది చెప్పు. ఇప్పుడు లేకుండా రాజకీయ నాయకులు ఎన్నో చెప్పుకుంటున్నారు. అన్నట్టు అనిపిస్తలేదు. ఏమనిపిలే, మనం ఉన్నదే చెప్పుకున్నాం. ఇక్కడ 0% మనం ఎక్కడ డబ్బు కొట్టుకోలేదు. ప్రజలని నేను చెప్తాను, నేను అట్లా షో చేయాలనుకుంటే ఎంతో చేయొచ్చు. నేను చేసిన సర్వీస్ నాకు అవసరం లేదు షో. ప్రజలు ఎవరో ఒకరు మార్పు రావాలని నేను షో చేసేమన్నా ఏది? ఇది నాకు పిచ్చి అభిమానం, వెలగడలేని అబ్బానం అంటారు కదా. అవును, అందరు మనసులో దాచుకోరు. నేను వ్యక్తపరచుకున్నా నా ఇష్టం, అది నాకు ఆనందం, అది నా సంతృప్తి కదా. నేను ఎప్పుడే చెప్పలే. నన్ను అడిగారు క్వశ్చన్ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు వేసుకున్నారు అందరు వేసుకున్నా, ఎప్పుడు ఎవరు చెప్పండి, నా పిచ్చి నా ఇష్టం. ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది. నాకు టాటూ పిచ్చి ఉంది, నేను వేసుకున్నా. ఎవరిని వేసుకోవద్దని చెప్పా, మీరు వేసుకోకండి అని చెప్పా. నేను వేసుకున్నా అంటే నా పిచ్చితో వేసుకున్నాను. నన్ను చూసి ఎవరు ఇన్స్పైర్ కావద్దు, రక్తదానాలు కానీ టాటులేషన్ కావద్దు అని చెప్పా. దానికి నాకు తెలియదు స్వతంత్ర యోధులు ఎవరిట లేరు ప్రజెంట్, అంత పోలీస్ ప్రజెంట్ జనరేషన్. నా వరకు నాకు తెలిసిన వరకు సర్వీస్ నాకు సర్వీస్ విషయంలో నాకు సర్వీస్ సేవా దృక్పథం తప్ప నాకు జెన్యూనా కాదా అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. నాకు సర్వీస్ పరంగా నేను ఇన్స్పైర్ అయినా, ఈయన పరంగా పోలీస్ అంటే ఉమేష్ చంద్ర లాగా చెప్పుకోవాలా, ఒక వ్యాస్ లాగా. వైఎస్ఆర్ అంటే పొలిటికల్ గా ఎంతమందికి అనేది. ఇప్పుడు నాకు వైఎస్ఆర్ పరంగా ఎట్లా అంటే, ప్రభుత్వం కరెక్ట్ గా అప్పుడు సిచ్యువేషన్ ఏం తెలియదు. మా అక్కకు హార్ట్ సర్జరీ 2 సార్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన గరీబు మన ఉన్న సంస్థానం మన పరిధిలో మనకు హార్ట్ సర్జరీ అంటే చాలా ఖర్చుతో కొడుకుంది. అలాంటిది అట్లా ఇష్టంతో వ్యక్తిగతంగా నాకు జరిగిన ప్రజలకు చేసిన మంచికి నాకు నచ్చిన మంచికి చేసుకుని తప్ప ఎక్కడ షో కాదు. దీనికి ఎక్కడ ఐటమ్ కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు నాకు. నెక్స్ట్ అమ్మా నాన్న తప్ప మిగతా ఏది ప్రపంచం మీకు లేదు. నెక్స్ట్ ఇంకోటి, ఈ బ్లడ్ తప్ప మీకు ఇంకా వేరే ఆలోచనలు కూడా లేవు. ఏది కావాలన్నా డబ్బు ఆర్థిక పరంగా ముందున్నది. ఇవేవి లేనప్పుడు, మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేనప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను వ్యక్తిగతంగా నేను టాక్సీ డ్రైవింగ్ చేస్తా, కొన్ని రిలేషన్ లో తిరుగుతుంటా వీళ్ళని బట్టి. అంటే మొన్నటి వరకు వ్యవసాయం చేస్తా, ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదు. అమ్మ నాన్న 3 ఆవులు ఉన్నాయి, వాళ్ళ జీవితం హాయిగా ప్రాబ్లం లేదు. 3 ఆవులు ఉన్నాయి, పాలిస్తే వాళ్ళకి ఏముండదు. ఇప్పుడు నేను ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రభుత్వం నుంచి ఫ్రీ తీసుకోవద్దని, గ్యాస్ వద్దని చెప్పా, కరెంట్ బిల్లు కడతాను ఇప్పటికీ. మా నాన్న పెన్షన్ దగ్గర రిటర్న్ తీసుకున్నాను. లాస్ట్ టైం క్రాంతి గారి ఇంటర్వ్యూలో చెప్పా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా, లాస్ట్ టైం పొలిటికల్ కేటీఆర్ ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చా, నేను కలిస్తే నేను అన్ని రిటర్న్ చేస్తాను. నా వ్యక్తి గర్వాపసి అని ఇప్పుడు యోగి ఎలా చేస్తున్నారో నేను గిట్టంగా ఆ విధంగా చేస్తాను. ఇప్పటికే మా నాన్న పెన్షన్ క్యాన్సిల్ నేను రెడీగా ఉన్నా. మీ ఇంటర్వ్యూ ఛానల్ చెప్తున్నా, మా ఇంటికి వచ్చి ఏ పథకం గిట్ట నాకు వద్దు, విద్యా వైద్యం ఫ్రీ ఇవ్వండి అని లాస్ట్ టైం ఆ ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడే మీకు అదే చెప్తున్నా. నాకే కాదు ఎవరికి ఏదో అవసరం లేదు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా, బాగున్నా, మా అమ్మ నాన్న చూసుకునే కెపాసిటీ నాకు లేదా? ఇప్పుడు నేను వ్యక్తిగతంగా సమాజంలో ఒక 4గురికి హెల్ప్ చేసిన, చదువు విషయంలో నాకు తెలిసిన చెల్లెండి ఇట్లా లేని వాళ్ళకు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నా. మా అమ్మ నాన్న చూసుకోలేనా? చూసుకుంటే కదా. నాకున్న స్తోమతలు వాళ్ళని పెద్ద బంగ్లాలో ఉంచాల్సిన అవసరం, నాకున్న స్థిరాస్తి ఏదో నాకుంది, నాకు నీళ్ళు లేదంటే దాంట్లోనే వాళ్ళకి ఇంత భోజనం కదా పెట్టాల్సింది. నేను రోజుకు ఒక 2000 సంపాదించిన కెపాసిటీ నాకుంది కదా. మరి సార్ ఇప్పుడు పొలిటికల్ అంటే ఆల్మోస్ట్ కొంతమందితో మీకు పరిచయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాళీ యాదవ్ సార్ కానీ, నెక్స్ట్ కేటీఆర్ అన్న కానీ, హరీష్ రావు కొంతమందితో మీకు పరిచయాలు. కొంపదేశి పొలిటికల్ వైపు వెళ్దామనే ఆలోచన ఏమన్నా? అవకాశం వస్తే ప్రజలు అప్పట్లో ఆశీర్వదిస్తే ఏదైనా జరగచ్చు. మనం ఏది 100% ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన లాంటి వాళ్ళు నెగ్గుతామనే డౌట్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కరెక్ట్ అవినీతి ఏదైనా సంపాదన పిచ్చే తప్ప ఒక మంచికి మంచి చేయాలి, చరిత్రలో నిలిచిపోవాలి, 10 మందికి హెల్ప్ చేయాలని సాధ్యమైన వరకు ఎవరు లేరు. ఆ విధంగా ఎవరైనా సంపాదించుకోవాలి, 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిన ఉద్దేశం ఉంది తప్ప జెన్యున్ గా మనం ఒక మన సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమయంలో ఎంతమంది ఉన్నారు, ఏం ఆశించకుండా ఉన్న పింగళి వెంకయ్య గారు ఎంత దీనస్థితిలో చచ్చిపోయారు, పొట్టి శ్రీరాములు అమర్జీవి
58 రోజులు దీక్ష చేసి అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోవాలి. జగద్గురు ఆదిశంకరాచార్య బసవేశ్వర గారు అప్పట్లో చూసుకుంటే ఎంతమంది, మన సర్వాయి పాపన్న గౌడ్ జయంతి రోజు ఆయన ఎంతమందికి ఎంత హెల్ప్ చేశాడు. అట్లా ఆ విధంగా బతకాలనే తప్ప డబ్బు వల్ల ఇలాంటి ఆనందం ఉండదు. రేపటి అవకాశం మీకు ఎమ్మెల్యేనో సంథింగ్ ఇంకేదైనా పెద్ద ఆ అవకాశం 100% మీరు కూడా డబ్బుకు వాల్యూ ఇవ్వాలని ఇవ్వను. 100% నేను డబ్బు కావాలంటే నేను డబ్బు పోవాలనుకుంటే 20 సంవత్సరాల క్రితం నుంచి నేను వ్యవసాయం చేసి నేను మధ్యలో పోయి కోట్లు నష్టపోయిన తప్ప ఎక్కడ నాకున్న పలుకుబడి నాకున్న పరిచయాలకు నేను వాడుకుంటే డబ్బు సంపాదించుకోలేనా? నాకు అవసరం లేదు. డబ్బు మీద వ్యామోహం ఎన్నటి లేదు. నాకు తెలిసి నా చుట్టుపక్కల ఉన్న తెలుసు మహేందర్ ఎంత ఇబ్బంది అంటే డబ్బు ఎక్కడైనా తప్పు పనులు చేయను నేను ఎవరికి. నేను ఇప్పుడు కావాలంటే వాళ్ళ వీళ్ళ ట్రాన్స్ఫర్లనే కావచ్చు, రకరకాల నాకున్న పరిచయాలు సార్ ఇదే సార్ చిన్న విషయాలకు 10,000-20,000 తీసుకుంటే రోజుకు 50,000 సంపాదించుకోవచ్చు. నాకు అవసరం లేదు. నేను ఎవరి దగ్గర అవసరం అంటే అప్పు తీసుకుంటే 5-10 రూపాయలు ఇంట్రెస్ట్, కానీ ఎక్కడైనా తప్పు కరెక్ట్ మార్గంలో నడవాల్సిన అవసరం. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు ఆ విధంగా నేర్పలేరు. నేను ఆ విధంగా పోనీటంగా. ఒకసారి మీ వాల్ పేపర్ చూపిస్తాను. వాల్ పేపర్ సో సజ్జనార్ గారితో మీకు బాగా అనుబంధం ఉంది అని ఆల్మోస్ట్ ఆయన వాల్ పేపర్ అంటే ఆయనను వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. ఎట్లుంది సార్ రక్షణ వ్యవస్థ ఎట్లుంది? ఆయన వరకు ఆయన రోజు ఎంత సాధ్యమైతే ఆయన పరిధిలో ఉన్న ఎక్కడున్నా న్యాయం చేశారు 100% ఏ విషయంలోనైనా. ప్రజలకి ఇప్పుడు సంబంధం లేని విషయాలకు చాలా ప్రతిరోజు పోస్ట్ అదే సజ్జనార్ సార్ గారు డ్యూటీ పరంగా ఎంత కరెక్ట్ ఉంటారో, సమాజం ఎక్కడ నష్టపోతున్నా డ్రగ్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు అది బెట్టింగ్ యాప్స్ మీకు ఐడియా ఉంటుంది సార్ ఎంత తిప్పలు పడ్డాడు అనేది, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడో తెలుసు. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో బ్యాలెన్సింగ్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎవరికి అంత ఈజీగా ఉంటుంది జాబ్ అనేది. ఆయన జాబ్ ఏంది ఆయన చేసుకోవచ్చు. ఎంతో మంది ఆయన నుంచి పై ఆఫీసర్ నుంచి ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా. ఈ మనిషికే కాదు, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ప్రతి పర్సన్ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ఒత్తిడిని ఎదుర్కొని ప్రజల గురించి ప్రతిరోజు ఒక సమస్య గురించి చెప్పాలంటే, ఇప్పుడు నాలంటాడు మీలాంటాడు ఎవరో ఒక మెసేజ్ చేసినా కదా, అది మంచి సమాజానికి పర్సన్ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెడతాడు. అంత ఉద్దేశం ఉన్న పోలీసులు ఇప్పుడు 33 మంది, 36 మంది, 37 మంది టోటల్ కమిషనర్లు, ఎస్పీలు అంతా కలుపుకుంటే అందరూ ఆ విధంగా పనిచేస్తే ఎందుకు మారదు వ్యవస్థ? రైట్ సార్. సజ్జనార్ సార్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైందని చెప్తున్నారు. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అయితేనే ఉంటాయి. బ్లడ్ డొనేట్ చేస్తారు, ఇది ఎందుకు అసలు ఇది అవసరమా, ఓకే ఇవన్నీ పనిలేక పంచాయతీలు ఇవన్నీ అని అనుకుంటారు కదా. అలాంటి కాదు, చాలా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సీరియస్ గా ఇంటర్వ్యూలో లాస్ట్ టైం ఏడ్చేసా, అంటే ఎమోషన్ అయిపోయినా. అంటే ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు చెప్పే విధానంలో, ఎందుకంటే చాలా మంది డిసప్పాయింట్ చేస్తారు. నువ్వు ఏ విధానంలో పోయినా, నువ్వు మంచిగా బతికినా ఎంటకెళ్ళి ఏదో ఒకటి అంటారు. నువ్వు డబ్బు సంపాదకపోతే వీనికి ఇంత పలికిబడిన సంపాదలే అంటారు. నువ్వు సంపాదిస్తే వాడు అవినీతి చేసి సంపాదించిన అంటారు. ప్రజలు ఏ విధంగా మార్గానమైనా ఖచ్చితంగా ఏదో ఒకటి అంటనే ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు మనం వెళ్ళే రూట్ నిర్ణయించుకోవాలని పక్కనే అనుకున్నాను. మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సమాజం కోసమా నేను నా రక్తాన్ని త్యాగం చేయడం అని చెప్పేసి మనం ఇలా అనుకుంటే మన స్వాతంత్ర సమరదులు ఇంకా అలాగే ఉన్నారు కదా. మన స్వాతంత్ర సమరదులో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాగే ఉంటది. ఏ వస్తువులైనా మంచి చెడు ఉంటుంది. మనం రామాయణం చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే తప్ప ఎవరు అంటుర్రు అని మనం ఫీల్ అయితే మనం ఇక్కడే అయిపోతాం. మనం అనుకున్న మెసేజ్ ఇస్తానే ఉండాలి ఎవరేమనుకున్నా. రైట్ సార్. ఇప్పుడు బాడీలో ఆల్మోస్ట్ 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. 5 లీటర్ల బ్లడ్ లో మీ దగ్గర నుంచి గుంజడమే 2 లీటర్లు అట్లా గుంజుతారు. మీకు ఎట్లా ఓపిక వస్తుంది మళ్ళీ ఆ స్టాండ్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇవ్వడం అనేది ఎంతవరకు? వాస్తవానికి 5 to 6 లీటర్స్ ఉంటుంది ఆరోగ్యవంతమైన మనిషికి. ఎవరికైనా తీసుకున్నప్పుడు ఎంత 350-400 ml తీసుకుంటారు. ఏముంటుంది 400 ml పోతే 24 hours లో రికవర్ అయిపోతుంది. కాకపోతే ఒక 50 days టైం. ఆల్రెడీ ఎస్డిపి ఇస్తే సంవత్సరానికి ఒక 50 సార్లు ఎస్డిపి ఇచ్చినా అయ్యొచ్చు. 24 సార్లు యావరేజ్ గా చెప్తారు. అదే మనం ఫారెన్ కంట్రీ చూసుకుంటే నెలకు 4 సార్లు ఎస్డిపి ఇవ్వచ్చు. సంవత్సరానికి 48 సార్లు ఇవ్వచ్చు. అట్లా ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో ఇవ్వడానికి ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్రలో 500-600 సార్లు ఇచ్చిన వాళ్ళు ఇవ్వడానికి ఉన్నారు. ఏమి కాదు, మన ఆరోగ్యం బాగుంది, మన సహకరిస్తున్నంత కాలం ఇస్తూనే ఉండాలి. ఇవ్వకపోతేనే మనకు ప్రాబ్లం. ఇప్పుడు బావిలో మోటార్ పెట్టి వ్యవసాయం చేస్తేనే బావిలో నీళ్లు తాజాగా ఉంటాయి. బావిలో నీళ్ళు లేకపోతే నువ్వు ఒక నెల రోజులు మోటార్ పెట్టి నీళ్ళు ఖరాబ్ అయిపోతాయి. ఆ విధంగా ఏదైనా సరే రక్తం ఎప్పుడు పారుతున్న నదిలాగా ఉండాలి తప్ప ఆగిపోయిన సముద్రం లాగుంటే సముద్రం నీళ్ళు దేనికి పనికి వస్తాయి మనకు? ఆ విధంగా ఉండదు, ఎప్పుడంగా ఉండదు. మనం అంతే పారుతున్న నదిలాగానే ఉండాలి మన జీవితం. విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది? అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మినిస్టర్ లేడు కాబట్టి, కానీ కరెక్ట్ విద్యాశాఖ అని చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో తెలంగాణలో లాస్ట్ టైం ప్రభుత్వ హయాంలోనే 4,000 స్కూళ్ళు మూతపడ్డాయి అనే విషయం ఆల్రెడీ ప్రభుత్వం అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 4,000 గవర్నమెంట్ స్కూల్ మూతపడ్డాయి అన్నాం. ప్రస్తుత విధానంలో ఎన్ని స్కూళ్ళు పర్మిషన్ లేకుండా నడుస్తున్న స్కూళ్ళు ఉన్నాయి ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే కొన్ని వందల స్కూళ్ళు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి ఇప్పటికి. అంటే విద్యా వ్యవస్థ దారుణంగానే ఉంది తెలంగాణలో ఏ విధంగా చూసుకునే విధంగా. ఎందుకంటే సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా? ఒక అపార్ట్మెంట్ లో స్కూల్ అసలు ఏంది అది విచిత్రంగానే. స్కూల్ గ్రౌండ్ ఉండాలి కదా, కనీసం ప్రేయర్ ఎక్కడ చేస్తారు, వాళ్ళు స్పోర్ట్స్ ఎక్కడ ఆడుకుంటారు, మానసిక శారీరక కావాలంటే స్పోర్ట్స్ ఉండాలి కదా.
ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నారు స్పోర్ట్స్? ఎక్కడ ఏ స్కూల్లో స్పోర్ట్స్ ఉన్నాయి? పర్మిషన్ ఎలా ఇస్తున్నారు? అపార్ట్మెంట్లో స్కూల్ కడుతున్నారు అంటే విచిత్రం కదా. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళలోనే మంచి డెవలప్మెంట్ చేసి ప్రభుత్వ విధానం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చదువుకున్నప్పటి నుంచి మాకు పెద్ద పెద్ద 3-4 ఎకరాల గ్రౌండ్ ఏ గవర్నమెంట్ స్కూల్ చూసినా. ఇప్పుడు ఈ హైదరాబాద్ తెచ్చుకోండి, ఎక్కడ అసలు పార్కింగ్ ఉండదు, ట్రాఫిక్ జామ్లు, గలీలలో స్కూల్. అసలు పర్మిషన్ ఎలా ఇస్తారు? ఒక మనం ఒక హోటల్ పెడుతున్నామంటే దానికి కావాల్సిన రిస్ట్రిక్షన్స్ పర్మిషన్స్ ఉంటాయి కదా. మరి విద్యాశాఖకు పర్మిషన్స్ ఉండవా? ఇప్పుడు సీఎం గారు ఎవరు పెట్టుకొని ఎట్లుంటాయి నా దగ్గరే అన్నప్పుడు మరి కనీసం విద్యా వ్యవస్థ ఏ విధంగా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని చిన్న పిల్లల స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ గవర్నమెంట్ అనేది వ్యవస్థ మారాలంటే ఇప్పుడు ఆయన కరెక్ట్ చూసుకొని కరెక్ట్ నడుస్తున్నాయా లేవా అని ఇక్కడ వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క స్కూల్లో ఇప్పుడు కాలేజీలలో ఆన్లైన్ లేదు ఇప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్ లో, క్యాషే కట్టాలంటారు. అరే ఇక్కడిది ఇక్కడ 5 రూపాయలు కొత్తిమీర కట్ట తీసుకుంటే అసలు మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నప్పుడు మరి లక్షల ఫీజులు తీసుకుంటారు. ఒక్కొక్క పిల్లల నుంచి 50,000 ఫీజు తీసుకునే కాలేజెస్ లో ఆన్లైన్ లేదు. ప్రజెంట్ కూకట్పల్లి మా కొడలు చదువుతుంది, ఆగలేయడం ఆన్లైన్ లేదు. నేనే షాక్ అయితే ఇప్పటికి. అంటే ఎక్కడికి పోతుంది వ్యవస్థ? ఆన్లైన్ లేదంటే మరి బ్లాక్ మనీ వైట్ చేసుకుంటున్నారు, అర్థమైంది అసలు. కాబట్టి విద్యా విధానంలో చాలా మార్పులు రావాలి. ప్రభుత్వాన్ని మంచి డెవలప్ చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు మంచి వేసి ప్రభుత్వ స్కూళ్ళనే చదివించండి. అనవసరంగా ప్రైవేట్ స్కూళ్ళలో వేసి మన డబ్బులు బొక్క స్ట్రెస్ వాళ్ళని బానిస ఒత్తిడికి గురి చేస్తున్నారు తప్ప ఏ విధమైన వాళ్ళకు జనరేషన్ లో మనం ఎలా బతకాలని తట్టుకునే స్థితిని నేర్పించడం లేదు. వాళ్ళకి ఎథిక్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏం చేయాలి? పిల్లగాడు ఇప్పుడు ఈ విధంగా బతకాలంటే రేపు పొద్దున చదివే జీవితం కాదు అసలు. చదువు లేకుండా మన తాతలు ఎంతోమంది బతికారు, హాయిగా ఉన్నారు. ఇప్పుడు మన గిట్టంగా చదివే మనకు అవసరం లేదు. చదువు అవసరం, జ్ఞానం కొంచెం అవసరం, కానీ చదివే జీవితం అయితే కాదు. కాబట్టి పిల్లలను బందీలు చేసి సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్ లో. మీకు చైతన్య కాలేజ్, నారాయణ కాలేజీలలో ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే మరి తల్లిదండ్రి కని పెంచి వాళ్ళని హాస్టల్లో వేయడం వల్ల నిజంగా చెప్పాలంటే హాస్టల్ విద్యా విధానం అనేది కరెక్ట్ కాదు నా లెక్క ప్రకారం. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, మీరు కూడా ఒకటి బెట్టింగ్, నెక్స్ట్ ఇంకోటి డ్రగ్స్, మెయిన్ డ్రగ్స్. అవును, ఇప్పుడు యువత ఆల్మోస్ట్ డ్రగ్స్ కి అలవాటు అయిపోయింది. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా బాడీలో కలుషితం అయిపోయి వ్యక్తి కూడా చాలా ప్యూరిఫై కాకుండా స్టక్ అయిపోయింది. చాలా సార్లు చూస్తుంటాం. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని బెట్టింగ్ యాప్స్ అని, నెక్స్ట్ కొన్ని ఇంకా ఇవన్నీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చాలా ఉన్నాయి. వీటి మీద మీరు ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా డెప్త్ గా చేయట్లేదు? చేస్తూనే ఉన్నా డెప్త్ గా. అది ఒక్క రోజులో గుర్తుపెట్టుకోండి, 4 కోట్ల మందిలో నేను ఒక్కడో ఒక మూల ఒక్క పర్సన్. సీఎం గారి నుంచి మార్పు రావాలి, ముందు సీఎంకి అవగాహన రావాలి. సీఎం కింద 118 మంది ఎమ్మెల్యేలు, సీఎం తో కలిసి 119 మంది ఎమ్మెల్యేలు, 119 ఎమ్మెల్యేల కింద 543 మండలాలు, 543 ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు 17 మంది ఎంపీలు, 17 మంది ఎంపీలు. మరి వీళ్ళందరి నుంచి మార్పు రావాలి కదా. మరి వాళ్ళు ఎప్పుడు ఒక్కనాడన్నా మీరు ఏదన్నా ఒక ఎమ్మెల్యే గారు, ఒక సీఎం గారు ఈ వీటి మీద అవేర్నెస్ చేసిండు ఒక్కనాడు మీరు చూడండి. ఏమన్నా యూట్యూబ్ లో ఎక్కడైనా చూడండి, సెర్చ్ చేసి ఎక్కడ చేయాలి. వాళ్ళు ఏమన్నా చెప్తారా? మరి వీళ్ళకైనా కమిషన్లు వస్తాయా? ప్రజలను మంచి చేయాల్సింది వాళ్ళే కదా. ప్రజలకు ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వం నడిపిస్తున్నాం అన్నప్పుడు ప్రతి విషయం మీద అవగాహన కల్పించేది ప్రభుత్వమే. ఇప్పుడు 12,769 గ్రామాలు ఉన్నాయన్నారు. కొత్త 7 గ్రామాలు అంటే 12,736 గ్రామాలు వేసుకున్నట్టంగా ప్రతి సర్పంచ్కి ఈ అవేర్నెస్ చేస్తే మార్పు రాదు ఒకే రోజులో? పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ గారు అనుకుంటే ఎంత వ్యవస్థ ఇది. బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సమస్యలు అన్ని ఒక రోజు ప్రజలకు తెలిసిపోవాలా. ప్రతి ఊర్లో ప్రతి సర్పంచ్ కనుక ప్రతి ఊర్లో ఈ మెసేజ్ ఇచ్చి డప్పు చాటింపు చేసి గ్రామ సభ పెట్టినప్పుడు ప్రతి నెల గ్రామ సభ పెడతారు. గ్రామ సభలో ఇలాంటి విషయాలు ఎందుకు చర్చించారు? పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఇవన్నీ అవగాహన కలిగి ఉండాలి కదా. సీఎం గారికి ఇవన్నీ అవగాహన ప్రతి మీటింగ్ లో చెప్పాలా. మీకు ఈ మధ్యన తెలియదు, నాకు వస్తుంటాయి నేను, ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. చాలా మంది అమ్మాయిలు, మొన్న 27 మంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి బ్యాక్ డోర్ జాబ్స్ అంటే ఈ మధ్యన బ్యాక్ డోర్ జాబ్స్ అంటే మన నిరుద్యోగం పెరిగిపోతుంది కదా. నిరుద్యోగం పెరగడం వల్ల ఎవరు ఇప్పుడు మాలాంటి మీలాంటి వాళ్ళు అన్న జాబులు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పేసి అన్ని ఆఫీసులు ఓపెన్ చేస్తారు. ఒక ఆఫీస్ ఓపెన్ చేసేసి ఆ ఆఫీస్ లో 1 lakh నుంచి 5 lakhs వసూలు చేస్తారు. బ్యాక్ డోర్ జాబ్స్ అంట ఓపెన్ చేసి అది ఎక్కడో ఎవరికో 4 ఇప్పిస్తున్నాడు. ఆ 4 నుంచి 400 మంది డబ్బులు కడుతున్నారు. ఒక్కొక్కరు 1 నుంచి 5 లక్షలు కడుతున్నారు. మీకు జాబ్ ఆఫర్ ఇస్తాం, లెటర్ ఇస్తాం అని చెప్పేసి ఎన్ని మోసాలు అంటే 1,50,00,000 రూపాయలు మోసం చేశాడు మొన్న రీసెంట్ గా. మాదాపూర్ PS లో FIR గిడంగా చేయించాం. అంటే ఇలాంటి పెరుగుతాయంటే ప్రభుత్వం వీటిపైన అవగాహన కల్పించకపోవడం. ప్రభుత్వం సరిగ్గా ఈ రోజు ఒక పర్సన్ రిటైర్మెంట్ అయినప్పుడు ఆ జాబ్ రేపో ఎల్లుండో రిటైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోవాలా జాబ్. అంతేగాని దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా పోతుంటే ఎన్ని జాబులు ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ప్రతి శాఖలో, పోలీస్ శాఖ, మన తెలంగాణ పోలీస్ శాఖ ఎంత 80,000 మంది. 80,000 మంది అంటే 4 కోట్ల మంది అంటే ఒక మనిషికి 500 మంది. ఇంకా కొన్ని జాబులు పెంచొచ్చు కదా. ఇప్పుడు ఈ 14 సంవత్సరాల కాలంలో ఎన్ని పోస్టులు పెంచారు పోలీస్ జాబులు? కొత్త జాబులు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ గారు చెప్పారు. తెలంగాణ సాధించినాక ఏం చేశాడు? పనికిరాని పథకాలను పెట్టి ప్రజలను పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకేం లేదు ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడున్న ఈ హాస్పిటల్ వ్యవస్థ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. అలాంటి దాంట్లో కూడా మీరు ఫేస్ చేసిన సందర్భం కూడా ఉంది అంటారు.
ఎట్లుంది సార్ నిమ్స్ కానీ, కిమ్స్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నెక్స్ట్ ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఎలా ఉంది? ప్రభుత్వ హాస్పిటల్ ఎప్పుడైనా దారుణంగానే ఉంటాయి. ఎందుకంటే వాటి మెయింటెనెన్స్ చక్కగా ఉండదు. ఎవరు అందుబాటులో ఉంటారు, అధికారులు పెద్దగా పట్టించుకోరు. ఎవడు ఎక్కడ వచ్చిన వాడందరికి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పో, అక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీ పెడతారు, ఎక్కడ ఉమ్మనియర్ ఉత్సవం ఏడవైనా సిస్టమ్ ఉంటది. ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోడు కదా, ఏడబడతాడు ఉంచాడు ఏడబడతాడు వేసాడు అంటే మనకు బాధ్యత. ఇది మన హాస్పిటల్ అని వాడు ఫీల్ అవ్వడు. మన హాస్పిటల్ ఇది, మనందరిది హాస్పిటల్. మా ఇంట్లో అయితే ఏడబడతాడు చేస్తాం అమ్ముతామా, మరి వానికి హాస్పిటల్ అంటే మనదనే బాధ్యత రావాలి కదా. అంటే ఈ బాధ్యత రావాలంటే ప్రతి మనిషి వీటిపైన అవగాహన కలిగించాలి. మీ ఇల్లు ఎంత బాగుంచుకుంటావో నీ హాస్పిటల్ అదే, నీ హాస్పిటల్ దేవాలయంలో చూసుకోవాలని ప్రతి మనిషికి 10 బాధ్యత రావాలి. ప్రభుత్వ హాస్పిటల్లో రికమెండేషన్ ఎప్పుడు కూడా వాడకూడదు. కానీ ఏ హాస్పిటల్ గవర్నమెంట్ అన్నవో రికమెండేషన్ వాడంటే ఆ పేషెంట్ చచ్చిపోతాడు 100%. రికమెండేషన్ లేకుండా సార్ డాక్టర్నే బతిలాడు 100% బాగుపడతాడు, మంచిగా చేస్తాడు. రికమెండేషన్ త్రూ పోతే ఏమైందంటే ప్రజలకు తెలియదు, పిచ్చోళ్ళు మా ఎమ్మెల్యే చెప్తే గొప్పగా అనుకొని ఫీల్ అయ్యి ఎమ్మెల్యేతో రికమెండేషన్లు ఫోన్ చేయించుకుంటారు. కానీ వాళ్ళకన్నా డాక్టర్లకు మండుతుంది. వీడు చెప్తేనే చేస్తాను నేను ట్రీట్మెంట్, నా వృత్తి నేను చేయలేనా అన్న ఉద్దేశంలో సరిగ్గా పేషెంట్లు పట్టుకోరు. మొన్న నాకు తెలిసి నిమ్స్ లో అలా జరిగింది. ఆ అక్కనే చెప్పింది వాళ్ళ కొడుకుకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆ కిడ్నీ వల్ల హాస్పిటల్ జాయిన్ అయితే నేనే బ్లడ్ ఇచ్చి ఇప్పించాను. ఆ అక్కనే చెప్పింది. ఒక ఎమ్మెల్యే ఎందుకు వచ్చాడో తెలియదు, వాళ్ళ ఎమ్మెల్యే వచ్చాడంట ఆ రోజు హాస్పిటల్ కి, ఈమెం పిలవలేదు. వచ్చింది కాబట్టి చూసి పలకరించి ఇట్లా అని చెప్పిరంటే డాక్టర్లకు తెలిసేసరికి ఇట్లా వాళ్ళ డాక్టర్లు ఆమె ఉన్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ వార్డుకి ఆమె అసలు పట్టించుకోలేదంట. ఆమె చాలా బాధపడ్డది. నా కొడుకు చనిపోవడానికి అంటే మనం చావును మనం ఆపలేం కాబట్టి అది జరుగుతుంది. ఇది ఒక నింద అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వ అసలు రికమెండేషన్లు వాడకండి ఎవరైనా సరే. మహేందర్ గారు, నేను రీసెంట్ ఒకటి విన్నాను, అంటే మీరు ప్రకృతికి దగ్గరలో ఉండండి, ప్రకృతికి దగ్గరగా ఉండండి, కాలుష్యానికి దూరంగా ఉండండి అనే ఒక నినాదం కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కూడా ఒక సంకల్పం ఉందనే. అవును, ప్రకృతికి దగ్గరగా ఎందుకు ఉండాలి, కాలుష్యానికి దూరంగా ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ వ్యవస్థ సిస్టమ్ ఆటోమేటిక్ గా కాలుష్యానికే దగ్గర ఉంటుంది, ప్రకృతికి చాలా దూరం ఉంటుంది. దాన్ని ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తారు? అదే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రస్తుత సిచ్యువేషన్ లో మన ఔటరింగ్ రోడ్ ఎక్కి ఒకసారి నా వరకు నేను ఎంత చేయాలో అంత చేస్తున్నావు. ఊర్లో ఉన్న సాధ్యమైన ధరకు ఎవరు చేసి చదివినా జాబులు చేయకండి. హైదరాబాద్ లో ఊరికి వెళ్ళిపోండి, మనకున్న ఎకరం 2 ఎకరాల సాగు చేసుకుందాం, అక్కడే బతుకుదాం. ఎందుకంటే మన ఇండియా 80% భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అని మనం చెప్పుకున్నాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు 13% ఉంది. అంటే ఇండియాలో ఒక 13 crores అంటే 13 కోట్ల మంది వ్యవసాయం చేస్తున్నారు. మిగతా 147 కోట్ల మందిలో 127 కోట్ల మంది రకరకాల జాబులని బిజినెస్లని బయటకు వెళ్తున్నారు. నువ్వేమున్నా నీ ప్రాంతంలోనే చేసుకోవని చెప్తా నేను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు ఆదిలాబాద్ లో నిజామాబాద్ లో మనిషి వచ్చి హైదరాబాద్ లో ఉంటే ఏమైతే అక్కడ కాలైతే ఇక్కడ పెరుగుతుంది. అంటే వ్యవస్థ పెరుగుతుంది కదా, ఈ పెరగడం వల్ల ఏమవుతుంది, వెహికల్స్ పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి కదా, అన్ని పెరగడం వల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది. నేను సాధ్యమంతా అదే చెప్తా, ఊర్లో చిన్న కొట్టు పెట్టుకో, ఊర్లోనే వ్యవసాయం చేసుకో. మనం మన తాతల నుంచి మంచిగా బతుకుంటూ వచ్చినాం కదా, ఇప్పుడు మనం కొత్తగా బతికేది అందరికి అదే బతుకు కదా. వాళ్ళు బతికితే మనం బతకట్లేదు. ఇంత హైఫై ఇంత డెవలప్ అయిన రాష్ట్రం దేశంలో మనం మంచి లైఫ్ బతకట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం మైండ్ఫుల్ లైఫ్ బతకాలంటే ఎవరెక్కడంటే అక్కడనే ఉండండి, మన ఊర్లోనే ప్రకృతి దగ్గరలో ఉండండి. అది పొల్యూషన్ దూరం అంటే హైదరాబాద్ లో పొల్యూషన్ అయితే చెట్లు లేవు, హైదరాబాద్ లో చెట్లు లేవు. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు మనం ప్రస్తుత సిచ్యువేషన్ చూసుకుంటే మన ఇంటికి మన ఊర్లో ఒకప్పుడు పాలు, మన ఇండియాలో స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 లో 100 కోట్ల ఆవులు అంటే 20 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు 140 కోట్లు అంటే 20 కోట్ల ఆవులు అంటే లేవు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అంటే రోజుకి 24 కోట్ల లీటర్ల పాలే ఉత్పత్తి అవుతున్నాయి మన ఇండియాలో. మనకు అవసరం 64 కోట్లు, అంటే 40 కోట్లు షార్టేజ్. 40 కోట్లు దేంతో తయారు చేస్తున్నారు? యూరియా కావచ్చు, కెమికల్ కావచ్చు, రకరకాలు కలుపుతున్నారు. అంటే అది తాగడం వల్ల ఏమైతుంది, మన క్యాన్సర్, రకరకాల హెల్త్ ఇష్యూస్. కాబట్టి టీ తాగాలి, టీ బంద్ చేసుకోండి. మీ ఇంట్లో ఆవులు ఉంటే పాలు పెంచుకోండి, ఈ ప్యాకెట్ పాలు బంద్ చేయండి. దానివల్ల ఎలాంటి నష్టం లేదు, టీ కాఫీల వల్ల ఎలాంటి నష్టం లేదు మనకు, మన బాడీకి. నేను అంటే ఆటోమేటిక్ గా నేను మీకు ఇంటర్వ్యూ కన్నా ముందు ఫస్ట్ మిమ్మల్ని అడిగాను అనమాట. అడిగినప్పుడు నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. ఆ విజిటింగ్ కార్డ్ బ్యాక్ సైడ్ ఆటోమేటిక్ కొన్ని కొటేషన్స్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నిజంగా సాధ్యం అవుతుంది అంటారా? సాధ్యం కావాలంటే అయితే ప్రతి మనిషి ఆ విధంగా ఆలోచించాలా. ఇప్పుడు నేను ఆలోచించి సమాజం కోసం మంచిగా, నా వ్యక్తిగత స్వార్థం ఎక్కడ లేదు కదా. సమాజానికి అందులో ప్లాస్టిక్ ఫ్రీ భారత్, క్యాన్సర్ ఫ్రీ భారత్, HIV ఫ్రీ భారత్, తలసీమియా ఫ్రీ భారత్ అని మంచి కొటేషన్లు ఉన్నాయి. కాబట్టి అట్లా ప్రతి ఒక్కరూ ఆ విధానంలో పోవాలంటే ప్రతి ఒక్కరూ ఆ విధానాలు ఆలోచించాలి. ఇది మనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలి. ప్రజలు ఎప్పుడైనా సరే యువత ఆలోచించాలి. మెయిన్ గా ఎంజాయ్మెంట్ అంటూ రకరకాల డ్రగ్స్ కానీ, గాంజా కావచ్చు, తాగుడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో దావత్ చేసేటంగా దావత్లో మందు పెడుతున్నారు, నాన్ వెజ్ పెడుతున్నారు, రకరకాల కలర్లు కలిపి మంచి ఫుడ్ పెడుతున్నారు, మందు పెడుతున్నారు. ఆ మందు వల్ల వాళ్ళు దావత్ చేస్తున్నారు కానీ మనకు రోగం తెప్పిస్తున్నారు. దావత్ చేసిన వాళ్ళకి చెప్తున్నా, మీరు దావత్ చేస్తే మందు పెట్టకండి. ఎందుకంటే ఆ మందు తాగడం వల్ల వాడు తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగుతున్నారు. రోజు ఫుల్ గా పెడుతున్నారు, మంచి కాస్ట్లీ మందు పెడుతున్న వల్ల అటు వల్ల వేయడానికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మీరు ఏదైనా ఓన్ డాక్టర్లు అవ్వకండి. సమాజానికి నేను ఒకటే చెప్తున్నా, యువత ఎప్పుడైనా మంచి మార్గంలో ఆలోచించండి. తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయండి. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులను చూసుకోవట్లేదు.
ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో తల్లిదండ్రులకు నెలకు 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం అని అకౌంట్లో వేస్తారు కొడుకులు. అంటే ఆ తల్లిదండ్రిని పెంచి నీ స్థాయి తెస్తే నువ్వు తల్లిదండ్రిని ఎక్కడో ఆశ్రమాలలో ఇస్తున్నావు అంటే వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఒక్కసారి. నీ జీవితానికి అర్థం ఏంటి? నీ తల్లిదండ్రిని మంచి చూసుకోవడం, నువ్వు మంచిగా బతకడం, సమాజానికి సాధ్యమంత మంచి చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరు యువత ఆలోచించాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు పని నేర్పించండి. ఇప్పుడు నా తల్లిదండ్రులు నేను 7-8 సంవత్సరాల్లో నాకు ప్రతి తెలుసు. ఆవులను కాస్టం, ఎడ్ల కాస్టం, చైన్ కోయడం, పెండేసి అన్ని రకాల బాధ్యతలు తెలుసు. కాబట్టి నేను ఈ విధంగా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి మా పిల్లగాడు బాగా చదువుకోవాలా, మంచిగా అని చెప్పేసి మీరు ఎక్కడంగా వాడిని ఆనందం ఇవ్వాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ కొనిస్తున్నారు. అది ఎప్పుడు చేయకండి. వానికి 18 ఏళ్ళు వచ్చాకనే సెల్ ఫోన్ కొనివ్వండి. ఏం కొంపల మునిగి ఏదేం లేదు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న 5-6 సంవత్సరాలకి సెల్ ఫోన్ ఇస్తున్నారు చిన్నపిల్లలకి. అంటే మా దగ్గర పైసలని అహంకారం చూపిస్తారు. కానీ 18 ఏళ్ళు వచ్చారు అక్కడ నాశనం అయిపోతాను జీవితం, కొలాప్స్. మహేంద్ర గారు, ఇప్పుడు అంటే ఈ 142 వరకైనా క్లోజింగ్ ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? 143 ఉంది. మా బాసులతో ఇద్దరితో చేయాలి, మా అమ్మ నాన్న పెట్టుకొని అని ఉంది. ప్రయత్నం చేస్తున్నా. సాధ్యమైతే కదా? అయితే 100%. మన సంకల్పం బలంగా ఉండాలి కానీ 100% అవుతుంది ఏదైనా సరే. అంటే అక్కడతో స్టాప్? స్టాప్ ఏం లేదు. యావరేజ్ గా ఒక 200. మా అన్న గోపరాజ్ అన్న 305 ఇచ్చాడు కాబట్టి ఆయనంత చేయకపోయినా ఇట్లా మా అన్నలు ఇంకా చాలా మంది గొప్పలు నాకంటే. నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రాలో నేను టాప్ 3 టాప్ 4 లో ఉంటాను నాకు తెలిసి. నాకంటే ఎక్కించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా అన్నలే 2 ఉన్నారు, ఇంకొకరు 2 ఉంటే ఉండొచ్చు. అంటే 142 కాబట్టి నాకంటే ఒక ఆయన ఉండు 145. నేను అది 4th మెంబర్ నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రాలో. అంటే ఇప్పుడు ఇన్ని కండక్ట్ చేశారు, మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఒక్కటన్నా ఏదైనా ఉందంటారా? ఫుల్ ప్రతిరోజు హ్యాపీ నాకు. ఒక్కటి ఏదన్నా ఒకటంటే ఏ విధంగా మీకు రక్తదానంలోనే రక్తదానంలో ఇంకా మీ పర్సనల్ గా హ్యాపీగా ఫీల్ అయిన రోజు కానీ? చాలా ఉంది. ఎందుకంటే ఒక్క సిచ్యువేషనే నేను ఎంతో మందికి హెల్ప్ చేస్తుండే కదా. వాళ్ళు ఫోన్ చేసి ఈ రోజు నా కొడుకు బతుకున్నాడని కారణం నువ్వు అని చెప్తారు చూడు. అట్లా చెప్పిన అన్న కడప అన్న చెప్పి ఏడిసాడు ఆ అన్న కావచ్చు. ఇంకా చాలా మంది ఫోన్ చేస్తారు. ఇప్పటికి నువ్వు దేవుని అసలు ఫోన్ స్టేటస్ లో రెగ్యులర్ ఫాలో అవుతారు కదా. నిజంగా అన్న మీరు నిస్వార్థంగా చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా, మీరు చాలా గొప్పలు. అంటే అలాంటిది ఏం లేదు. మనం కామన్ మ్యానే, కాకపోతే మన వల్ల ఆయన హెల్ప్ సమాజానికి చేయాలి అంతేగా. నేను దేవుడిని అంత పెద్ద మాటలు అవసరం లేదు. మనం మనిషి, మనకిటంగా హార్మోన్స్ ఉంటాయి, ప్రతిదీ మనం బ్యాలెన్స్ ఉంటాయి. కాబట్టి నేను బ్యాలెన్స్ ఉన్నా ప్రతి మనిషి అలాగే ఉండాలి. సాధ్యమంత మంచి అయితే చేయాలి. మనకి ఎక్కడైతే మనసులో చెల్లె అంటే చెల్లెనే, అన్న అంటే అదే విధానం ఉండాలి తప్ప మనసులో పెట్టుకుని బయటకు కొట్టి మనం మాట్లాడేది ఎప్పుడంగా ఏదన్నా ఓపెన్ గా చెప్పేసేయాలి. నేను ఆ విధంగానే ర్యాపో మెయింటైన్ చేస్తాను. చివరిగా మీ కొటేషన్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక దానం ముగ్గురి ప్రాణం అని చెప్పేసి కూడా ఒకటి మీరు ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు. దాని అర్థం ఏంటి? ఒకరి దానం ముగ్గురి ప్రాణం అంటే ఒకరు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడొచ్చు. FFP RDP అని బ్లడ్ కాంపోనెంట్ చేస్తారు, 3 రకాలుగా విభజిస్తారు. PRBC FFP RDP అని 3 రకాలు విభజిస్తారు. కాబట్టి అట్లా 3 రకాలుగా విభజించినప్పుడు ముగ్గురికి ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లా ఒకరి దానం ముగ్గురి ప్రాణం అనే కాన్సెప్ట్ అది. ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయాలనే కొటేషన్ కావచ్చు, మా సజ్జనార్ సార్ గారు చెప్పినట్టు. అట్లా సాధ్యమైనంత వరకు రక్తం దొరకక ఎవరికి చనిపోకూడదని చిరంజీవి గారు చెప్పినట్టు నా వంతు ప్రయత్నంలో నేను చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నా జీవితంలో నాకు ఈ సహాయపడ్డ ఈ 40 ఏళ్ల జీవితంలో నాకు సహాయపడేటోళ్ళు ఫ్యూచర్ లో నేను ఏదైనా రుణబంధం ఉన్నా ప్రతి ఒక్కరు నాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన వల్ల అయినా కాడికి మన సమాజానికి మంచి చేయాలి. మనకు చేస్తున్న నా అవసరాలు గిట్ట నాకిటంగా అవసరం ఉంటాయి కాబట్టి నాకు చేసిన సహాయం గిట్ట ప్రతి ఒక్కరికి మీ ఛానల్ ద్వారా నేను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన శాంతి చెల్లెలకి, రిషి తమ్ముడి గిట్టంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి మనిషికి చివరిగా చెప్తున్నాను, ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి, సమాజానికి మీరు 5 సంవత్సరాలు అంటారు కాబట్టి మీరు చేయదలుచుకుంటే ఎంతో మంది కేర్ చేయబడి ఖచ్చితంగా అటెండెన్స్ సీఎం వరకు ఎక్కడ అవినీతి లేకుండా చేయాలి అన్నప్పుడు, అవినీతి లేకుండా చేసినప్పుడు వ్యవస్థ మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ మీ జీతానికి తగ్గట్టు న్యాయం చేయండి తప్ప డబ్బులు సంపాదించుకొని ఏమి రావు. 3,000 కోట్లను 3 పూటలు అన్నం తింటలేరు. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనంత ఉన్న దాంట్లో 10 మందికి మంచి చేయాలని వేడుకున్నాను. అలాగే చివరిగా నా కొటేషన్, జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం, చనిపోయి కూడా మరికొంతమంది జీవితాలను వెలుగు నింపుదాం అనే ఉద్దేశం కోసం నేను పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ బతుకున్నప్పుడు 18 సంవత్సరాలుగా రక్తదానం చేయండి. చనిపోయాక కళ్ళు డొనేషన్ కావచ్చు, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఆర్గాన్ డొనేషన్స్ కావచ్చు. సాధ్యమైనంత మనం చనిపోయినా కూడా మనం వేరే రూపంలో మంచి బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి నిస్వార్థంగా బతకండి. ఈ సమాజం బాగుండాలంటే ప్రతి మనిషిని అర్థం చేసుకోండి. కోపాలు తాపాలు వస్తాయి కాబట్టి కంట్రోల్ బ్యాలెన్సింగ్ గా ఉండండి. ఏదైనా నిగ్రహంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఆవేశాలు అందరికీ వస్తాయి కాబట్టి ఆవేశం లేకుండా నిస్వార్థంగా మంచిగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ నిమ్స్ లో కూడా చాలా అంటే చాలా పేషెంట్లు ఇబ్బంది పడుతున్న సందర్భం ఎదురైతుందని నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఉన్న స్థానిక వాసులు చెప్తూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఏమైనా ఎదురైందంటారా? అంటే ఇందాక మీరు చెప్పారు కిడ్నీ, అవును ఇంకేదైనా డెప్త్ 100%. అంటే నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి, అన్న నీకు నిమ్స్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, అసలు బెడ్లు లేవంటున్నారు. అంటే కరోనా టైంలోనే బెడ్లు లేవనుకున్నాం కానీ ప్రస్తుత సిచ్యువేషన్ బెడ్లు లేవని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వార్డులలో ఉన్న వాళ్ళు మరి సూపరింటెండెంట్ గారు
ఇప్పుడు డైరెక్టర్ గారు రోహిత్ సార్ వచ్చినట్టున్నారు కొత్తగా, ముందున్న బీరప్ప సార్ పోయి ఇప్పుడు రోహిత్ సార్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సార్ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిమ్స్ లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సార్, మీరు మీ వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తున్నారో లేదో నాకు తెలియదు. నేనే రేపు తొందరలో మేము వచ్చి పర్సనల్ కలిసి చెప్తాం అనుకున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్ ఆర్గనైజ్ చెప్తున్నా కాబట్టి గవర్నమెంట్ కాబట్టి నిమ్స్ లో వచ్చిన ప్రతి పేషెంట్ మంచిగా ట్రీట్ చేయడం లేదు. అలాగే ఎవరైనా రికమెండేషన్ చెప్పినా వాళ్ళని పేషెంట్ ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది రోగులు ట్రీట్మెంట్ సరిగ్గా చేయకుండా వాళ్ళను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారట. డబ్బులు కట్టిన గిటంగా ట్రీట్మెంట్ చేయకుండా ఆపేస్తున్నారట. మొన్న మాకు తెలిసిన చెల్లెలే చెప్పింది ఆ విధంగా జరిగిందని. కాబట్టి ఆ విధంగా చేయకుండా డాక్టర్ వృత్తిని ఎప్పుడు విధంగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయకండి. డబ్బులు వెనక ముందైనా వస్తాయి, పేషెంట్ ఎవరి విధంగా వదలరు కాబట్టి ఖచ్చితంగా అది చేయండి. అలాగే ఆర్టీసీ వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లాస్ట్ టైం ఆర్టీసీ డ్రైవర్ హైదనా డిపో డ్రైవర్ ఆయనకు ట్రాన్స్ప్లాంట్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ట్రాన్స్ప్లాంటేషన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆయన ఆర్టీసీ చేస్తుందని చెప్పేసి జాయిన్ అవ్వమని లెటర్ ఇచ్చారని చెప్పి ఆయన చెప్పి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక ఆర్టీసీ వాళ్ళు 8 lakhs ఇచ్చారు, మిగతాది ఇంకా 15 lakhs కట్టాలి, మా దగ్గర లేవు, ఆర్టీసీ ఇవ్వమని చెప్పేసి చేతులు వేసేసి నేను గిట్టంగా పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే చెప్తే పొన్నం ప్రభాకర్ గారు మీరు నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. ఆర్టీసీ ఎండి గారి దగ్గరికి వెళ్తే ఆయన గిట్టంగా నేనేం చేయనని చెప్పాడంట. కరెక్ట్ కాదు సార్, ఎందుకంటే ప్రభుత్వం ఇది ఒక సంస్థలో ఉన్న ప్రతి ఉద్యోగిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. అంటే వైద్యపరంగా మీరే ఆర్టీసీ నుంచే చేయాలి కాబట్టి అది చేయకుండా హాస్పిటల్లో అతను ట్రాన్స్ప్లాంట్ అయినాక 18 రోజులు ఎక్స్ట్రా ఉన్నాడు హాస్పిటల్లో. డిశ్చార్జ్ అవ్వాల్సింది టైం కంటే 15 రోజులు ఎక్స్ట్రా ఉన్నాడు. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక 10 లక్షలు ఇచ్చారు. అలాగే వాళ్ళ ఎమ్మెల్యే నార్కెట్పల్లి నకరేకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు వేముల వీరేశం గారు ఒక 5 లక్షలు ఇచ్చారు. 15 లక్షలు ఇచ్చాక మళ్ళీ ఇంకొక 5 లక్షలు పెండింగ్ ఉందని చెప్పి 15 రోజులు ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా ఉంటే ఆర్టీసీ మాట్లాడుకోవాలి. నేను మినిస్టర్ గారిని కలిసాక ఇది దీనికి కరెక్ట్ గా ముగింపు జరగలేదంటే మరి ఎక్కడ లోపం వ్యవస్థలో. కాబట్టి సీఎం గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే మీ దృష్టికి వస్తున్నాయో లేదో తెలియదు నాకు, కాబట్టి మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మీరు ఒకసారి వెరిఫై చేసి ఇలాంటివి జరగకుండా చూడండి. ఎందుకంటే ఒక ఉద్యోగం చేసే అతనికే భరోసా లేకుంటే ఇక కామన్ పీపుల్ కి ఎక్కడ ఒక సంస్థలో. కాబట్టి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందించేలాగా ప్రయత్నం చేస్తారని ఉచిత పథకాలను ఎత్తేసి మంచి ప్రజలకు ఏదో అవసరమో అదే ఇవ్వండి. పనికిరాని పథకాలను ఎత్తేయండి. పథకాల వల్ల వ్యవస్థ నాశనం అవుతుంది, సోమరిపోతులు తయారవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏదో ఒక పని, చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకోవచ్చు, షాప్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఎన్ని డిమార్ట్లు పెట్టారు. డిమార్ట్ల బదులు అదే ఊర్లో షాపులు మన సిటీలో గల్లి పెట్టి ఎన్ని 100 షాపులు వస్తాయి, 100 మందికి ఉద్యోగం పెరుగుతుంది కదా. అది వ్యవస్థ మార్చుకోవాలి. మనం పాతకాలం పద్ధతుల్ని అలవాటు కావాలి. కాబట్టి ఈ కొత్త విధానం ఎప్పటికీ మంచిగా, ఎందుకంటే వ్యవస్థ ఇలాగే ఉంటే పెద్దల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా చిన్న షాపులని పోయి పెద్ద వ్యవస్థలు ఏర్పడుతున్నాయంటే మనం రేపు పొద్దున షాప్ మూస్తే మనం తినలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన గల్లీలో మన చిన్న షాపులకు ఎప్పుడు సపోర్ట్ చేయాలి. మన ఊర్లలో ఉన్న షాప్ ఊర్లోనే కొనాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఫ్రీ బస్ అని పథకం పెట్టేసి ఊర్లలో చూసుకుంటే ఎంతో మంది షాపులు మూసేసుకున్నారు ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల. ఎందుకంటే హైదరాబాద్ కు వస్తున్నారు, ఊర్లలో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు. ఫ్రీ బస్సే కదా, హైదరాబాద్ కు వచ్చి కూరగాయలు కొనడం కావచ్చు, సూపర్ డిమార్ట్ అని చెప్పేసి ఇంకా మదీనా అని ఇట్లా రకరకాలుగా వస్తున్నారు. అంటే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చాలా మంది నిరుద్యోగం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని కొంచెం చిత్తదూచితో ఆలోచించి ఈ ఉచిత పథకాలు ఏది అవసరం మనకు విద్యా వైద్యం తప్ప ఇంకే ఉచితం ఇచ్చినా కరెక్ట్ కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రీ ఆఫ్ లోన్స్ ఇవ్వండి, ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ ఇవ్వండి, ఏదో ఒక మంచి బిజినెస్ పెట్టుకోవడానికి సపోర్ట్ చేయండి. ప్రభుత్వం ఇలాంటి చేస్తేనే మార్పు వస్తుంది, కానీ లేకపోతే రేపు పొద్దున మనీ చాలా వెనిజులా లాంటి దేశం కనుమరుగైందని చెప్తారు ఉచిత పథకాల వల్ల. కాబట్టి అట్లా ఆలోచించి మంచి ప్రజలకు మంచి చేయాలని ఆలోచించండి. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ కేటాయించినందుకు ప్రత్యేకంగా పీపుల్ మీడియా పాయింట్ వరకు థ్యాంక్ యూ. చూసారు కదా, ఇక మరిన్ని అప్డేట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.